హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ జేఆర్ క్రియేటివ్ ఏరియాస్. ఇది మనీ ప్లాంట్ తీగ అండి. ఈ మనీ ప్లాంట్ తీగను మనం యూజ్ చేస్తూ మన ఇంట్లో ఎక్కడ కావాలంటే అక్కడ డెకరేషన్ కోసం, గుబురుగా కావాలంటే గుబురుగా, తీగ కావాలంటే తీగగా దీన్ని ఎలా ప్రాపగేట్ చేసుకోవచ్చు, ఎలా పెంచుకోవచ్చో మనం చూద్దాం. చూడండి, ఈ మనీ ప్లాంట్ తీగను, ఈ తీగకు ఒక్కొక్క ఆకు దగ్గర ఒక్కొక్క గణపు ఉంది కదా, అక్కడే వేర్లు కూడా వస్తున్నాయి కదా. ఇప్పుడు దీన్ని మనం ప్రతి గణపు దగ్గర 1 ఇంచు వదిలిపెట్టి కట్ చేసుకోవాలి. అటు 1 ఇంచు, ఇటు 1 ఇంచు వదిలిపెట్టి ఇలా కట్ చేసుకోవాలి. ఇలా ప్రతి గణపు దగ్గర వీడియోలో చూపిస్తున్నట్లు కట్ చేసుకోవాలి. మన ఇంట్లో బెడ్రూమ్లో కానీ, హాల్లో కానీ, ఎక్కడైనా సరే ఇంట్లో మనకు నచ్చిన ప్లేస్లో దీన్ని పెట్టుకుంటే ఎయిర్ ప్యూరిఫై చేస్తుంది అండ్ గ్రీనరీతో చాలా హ్యాపీగా అనిపిస్తుంది మనం దాన్ని చూస్తుంటే. కాబట్టి మనీ ప్లాంట్ని ఇలా పెంచుకుంటే చాలా ఈజీగా పెంచుకోవచ్చు. మనీ ప్లాంట్స్ని ఎక్కువగా డైరెక్ట్ సన్లైట్స్లో పెట్టిన దానికంటే కూడా విండోస్లో, షేడెడ్ ప్లేస్లో పెడితే ఇలా లీవ్స్లో కలర్స్ వేరియేషన్స్ తోటి ఇలా కలర్ఫుల్గా చాలా అందంగా కనిపిస్తాయి లీవ్స్. నేను ఈ మనీ ప్లాంట్స్ని మా ఇంట్లో వేస్ట్గా కనిపించిన ఏ కప్పులో అయినా, దేనిలో అయినా ఇలా పెడుతూనే ఉంటాను. ఇప్పుడు మనం ఏదైనా ఒక బౌల్ కానీ, ఒక గ్లాస్ జార్ కానీ, మనకు నచ్చింది ఏదైనా ఒకటి తీసుకొని దానిలో వాటర్ పోసుకోవాలి. ఈ వాటరు బోర్ వాటర్ కాకుండా తాగే నీళ్ళు పోసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్లో మనం కట్ చేసుకున్న అన్ని లీవ్స్ని వేర్లు మునిగేట్లు ఇలా పెట్టుకోవాలి. పదిహేను రోజుల తర్వాత దీనికి వేళ్ళు వస్తూ ఉంటాయి. చూడండి, ఇది 1 మంత్ అయింది, ఎన్ని వేళ్ళు వచ్చాయి చూడండి. ఆకులు కూడా ప్రతిదానికి 2-3 పెరిగాయి. ఒక్కొక్క దానికి ఎంత పొడవు వేర్లు వచ్చాయో మనం చూద్దాం. చూడండి ఎంత పొడవు వచ్చిందో వేరు. చూడండి, ఇలా వేర్లు వచ్చాయి కదా. ఈ మొక్కను మనం కుండీలో మట్టిలో వేసుకొని ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మనం డెకరేషన్గా పెంచుకోవచ్చు. ఇలా మనం చాలా మొక్కలు తయారు చేసుకోవచ్చు. వీటిని మనం ఎక్కడ కావాలంటే అక్కడ నాటుకోవచ్చు, డెకరేషన్కి యూజ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఈ మొక్కల్ని ఎలా కేర్ చేసుకోవాలో చూద్దాం. ఈ బౌల్లో ప్రతి వారానికి ఒకసారి మనం వాటర్ మార్చుకుంటూ ఉండాలి. అలా మార్చుకోవడం వల్ల మనీ ప్లాంట్ మంచిగా హెల్తీగా పెరుగుతుంది. మనీ ప్లాంట్స్ వారానికి ఒకసారి ఈ వాటర్లో నుంచి తీసి ట్యాప్ కింద ఇలా శుభ్రంగా కడగాలి, వేళ్ళను కడగాలి. అలానే ప్రతి ఆకుని తడిసేట్లు, దుమ్ము పోయేట్లు శుభ్రంగా కడుక్కోవాలి. ఆకులు చినిగిపోకుండా జాగ్రత్తగా కడుక్కోవాలి. అలానే మనం పెట్టుకున్న ఆ బౌల్లో వాటర్ను కూడా పారపోసి శుభ్రంగా ఈ బౌల్ని కడిగి మళ్ళీ మంచి వాటర్తో నింపి మళ్ళీ మన మనీ ప్లాంట్ని ఇందులో పెట్టుకోవాలి. ఇలా ప్రతి వీక్ చేస్తూ ఉంటే 1 మంత్ అయినా, 2 మంత్స్ అయినా, ఎన్ని మంత్స్ అయినా ఇలా ఫ్రెష్గా నీట్గా ఉంటుంది. దీన్ని నేను నాకు కావాల్సినట్లు ఎలా కావాలంటే అలా డెకరేషన్ చేస్తూ ఉంటాను. ఇలా ప్లాస్టిక్ కుండీలో కానీ, లేకపోతే నా దగ్గర ఉన్న ఏదైనా ఒక డెకరేషన్ ఐటమ్స్ తీసుకొని దీనిలో నేను డెకరేషన్ చేస్తూ ఉంటాను. మన ఇష్టం, మనకు నచ్చిన దానిలో పెట్టుకొని ఇలా డెకరేషన్ చేసుకొని టీపాయ్ మీద అలా పెట్టుకుంటే చాలా అందంగా ఉంటుంది, ఎయిర్ ప్యూరిఫై అవుతుంది. మీకు నచ్చిందా? నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే ఈ ఛానల్లో అన్ని వీడియోస్ చూసి నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియో. మళ్ళీ వేరొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు బాయ్.